ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతాంగం ఎక్కువ. దాదాపు 51,736 హెక్టార్ల పైగా కూడా తోతాపూరి మామిడి పంట మీద ఆధారపడేటువంటి రైతాంగం. అధికంగా ఉన్నటువంటి జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాధాన్యమని చెప్పాలి. అయితే గత ఏడాది మామిడి తీరని నష్టాన్ని చూసినటువంటి నేపథ్యంలో రైతాంగం అంతా కూడా కన్నీటి పర్వతమైనటువంటి పరిస్థితులు గత ఏడాది చూసినటువంటి పరిస్థితి. అయితే ఈ ఏడాది మామిడి దిగుమతికి ఏదైతే పంట కోసేటువంటి టైం ఆసన్నమైందని చెప్పాలి. ఇప్పటికే తోతాపూరికి సంబంధించి కూడా కోత మొదలుపెట్టినటువంటి రైతాంగం తీసేటువంటి ఫ్యాక్టరీల వద్ద కూడా యొక్క లోడ్లన్నీ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా మామిడి రైతాంగం ఎక్కువ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఈ యొక్క మామిడి దీని మీద ఆధారపడడానికి ప్రధాన కారణం నీటి కొరత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మామిడి కోతే కొంత నీటి నుంచి ఆ పంటను కాపాడుకునేందుకు కూడా ఎంతో వెసులుబాటుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మామిడి దిగుమతి మీద ఎక్కువ మొగ్గు చూపేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే గత ఏడాది అయితే ఆ తోతాపూరి 3 రూపాయలు, 2 రూపాయలు, 4 రూపాయలు అన్న రీతిలో కూడా గత ఏడాది ఉన్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతాంగాన్ని ఆదుకునే దిశగా కూడా సబ్సిడీ కూడా ప్రకటించినటువంటి నేపథ్యం. అయితే ప్రధానంగా సబ్సిడీ ప్రకటించినప్పటికీ కూడా రైతాంగం మాత్రం తీవ్రని నష్టానికి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటూ కూడా రైతాంగం బోరున విలపించినటువంటి పరిస్థితులు గత ఏడాది మనం చూసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా రైతాంగం అంతా కూడా తెలియజేస్తున్నది ఒకటే, ఏదైతే ఈ యొక్క మామిడి పంటకి దిగుమతికి మేము పెట్టేటువంటి ఖర్చులు కావచ్చు, మేము వెచ్చిస్తున్నటువంటి డబ్బుకి మాకు వచ్చేటువంటి ఆదాయానికి సంబంధమే లేదు అంటూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం రైతాంగంలో కనబడుతుందని చెప్పాలి. ప్రస్తుతం మనం తిరుపతి రూరల్ ప్రాంతంలో ఒక మామిడితో వద్ద పంటను కోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఒక రైతు ఉన్నారు. ఎలా ఉంది ఈ ఏడాది పంట, ఏమాత్రం వీళ్ళకి చేతికి అందుతుంది, ఆ యొక్క ధర అన్నది కూడా ఒకసారి ఆయన మాటలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎలా ఉంది ఈ ఏడాది, ఎలా ఉంది మామిడి ధరలు ఎలా ఉన్నాయి, ఏమాత్రం పంట పండింది? పంట మామూలుగా ఈ సంవత్సరం తక్కువే వచ్చింది. వచ్చిన 3 రూపాయలకి 4 రూపాయలకి వాళ్ళు సేల్స్ చేస్తున్నారు. బేనిసా కూడా 15, 17, 17 రూపాయలు, 15 రూపాయలు అమ్ముతున్నారు. కూలీలు ఏమంటే ఒక మనిషికి ఒక రోజుకి 1000 రూపాయలు అవుతుంది. 850 రూపాయలు కూలీ, వాళ్ళకి భోజనాలు, టిఫన్లు, ఛార్జీలు 1000 రూపాయలు దాటుతుంది ఒక మందిని పెడితే. 15 మంది 20 మందిని పెడితే ఒక 4 టన్నులు కోసేది కష్టంగా ఉంది. మధ్యాహ్నం అయితే వాన వస్తుంది. దీని మండి చేర్చుకునే కొద్దిగా మాకు చాలా బాధితులుగా ఉన్నది. వాళ్ళు కమిషన్లు, బాడుగులు, మళ్ళీ రేట్లు 1000, 2000 తక్కువలో వాళ్ళు సస్పెన్లో పెట్టుకొని వాళ్ళు హిందీలో మాట్లాడుకుంటారు. మనకి ఏదైతే భాష తెలియదు. వాళ్ళు 10 రూపాయలు అంటే మనకి 7 రూపాయలు బిల్లు వేస్తారు. ఈ విధంగా చేస్తారు. రైతులు కిల్లా చెడిపోయినట్టు ఈ సంవత్సరం. ఖర్చులేమో మందులు, మామూలుగా మందులు 5000, 10,000 అవుతా ఉంది. ఇప్పుడు 1,00,000 అవుతా ఉన్నది. అప్పుడు 10,000 కొడతా ఉన్న మందులు ఇప్పుడు 1,00,000 అవుతా ఉంది. అట్లా 4 సార్లు 5 సార్లు కొట్టకపోతే మంగు వస్తూ ఉంది. అదే పనికి రావడం లేదు. ఆ సరుకు వాళ్ళు కొనరు. మంగు వస్తే ఆ సరుకు కొనరు. ఈ విధంగా మేము మంగు సరుకులు వాళ్ళు సప్లై చేయడానికి వీలు పడడం లేదు. 4 సార్లు 5 సార్లు మందులు కొడితే ఆ వచ్చే పంట వాళ్ళకి, మందులకి, కూలీలకి సాలడం లేదు. రైతు ఇంకా వెనక్కి నష్టంతో వ్యాపారం పంట జరుగుతూ ఉంది, కానీ లాభంతో అనేది 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయింది. ఆ విధంగా జరగడం లేదు. చాలామంది రైతులు తోటలు కూడా కొట్టేసినారు. ఈసారి కటింగ్ చేసేసినారు. వద్దు అని, ఇది ఆదాయం లేదని ఈ విధంగా చేస్తున్నారు. ఇన్ని దినాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు చెట్టు సాయికి ఈరోజు కొట్టేస్తే మా పరిస్థితి ఏంది? వ్యవసాయ లేబర్ కూడా ఉపాధి పథకానికి వెళ్ళిపోయేది. ఆడ గుంతలు, అందులో గుంతలు మట్టి లోడేది. వాళ్ళకి 400, 500 కూలీలు చేసుకునేది. ఇప్పుడు ఒక ఎకరాకి మీకు ఎంత ఖర్చు అవుతుంది? ఒక ఎకరాకి ఎట్టు పరిస్థితుల్లో చేయాలంటే 1,00,000 రూపాయలు తక్కువ అవ్వదు. మామిడి తోటకి 1,00,000 రూపాయలు పైన అవుతుంది. దానికి తక్కువ ఏమాత్రం ఎంత తగ్గించినా అవ్వదు. 1,20,000, 1,40,000 అవుతా ఉంది. వీటికి మందులు, వాటికి దున్నడాను, వాటి కోత కూలీలు, బాడుగులు, కమిషన్లు ఇవన్నీ చేయాలంటే 1.5 అవుతుంది. ఇప్పుడు వచ్చేది 60,000, 70,000 సస్తా ఉంది. అది వాళ్ళు ఉండే ఆడ అమ్మే రేట్లు బట్టి 60,000. ఈ ఏడాది కూడా మీకు ఏమి అనుకున్నంత అసలు కొయ్యిపోతే తోట, నా కొడుకు తోట కొయ్యలేదు అని బయసాట్లు వదిలేదానికి లేదు కదా.
లాభం వచ్చినా నష్టం వచ్చినా కాయలు కొయ్యాలి. మేము కొయ్యకుండా వదిలేదానికి, తోట మీద వదిలేదానికి లేదు. అవంతా రాలి పురుగులు పడి తోట గలీజ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా పంట పాడు అయిపోతుంది, భూమి తయారవుతుంది. మేము దాన్ని కొయ్యాలంటే మా ఎంతో పని చేతికుండా పోతా ఉంది, కానీ ఆ కాయల్లో వచ్చే ఆదాయం మనకు చల్లడం లేదు. ఏదో ఫ్యాక్టరీల వద్ద ఎట్టుంది పరిస్థితి? ఫ్యాక్టరీలో వాళ్ళు డెలివరీ చేస్తే 5 రూపాయలు ఇస్తారంట. 5 రూపాయలు కోత కూలీలు, బాడుగులు, వాళ్ళకి టిబ్బలు, భోజనాలు ఇవన్నీ వస్తుంది. 1 కిలోకి 5 రూపాయలకి చాలదు. కొట్టిన మందులు ఇవంతా ఎంత, 1 కిలోకి 8 రూపాయలు 10 రూపాయలు ఖర్చు వస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అది ఆడ 5 రూపాయలు వాళ్ళు ఫిలే చేస్తున్నారు. అది నిన్నదా ఓపెన్ చేసినారు. లాస్ట్ వరకు గమ్మనుంటారు, బాగా మాగేదాకా వాళ్ళు అప్పుడు ఓపెన్ చేస్తారు. ఎప్పుడు కోసి రైతులంతా ఒకసారిగా కూలీలు దొరకరు, ఒకసారిగా బండ్లు దొరకవు. మేము తీసుకోవాలి ఏడ తోసేది, తోస్తే వాళ్ళు దించుకోలేరు. వాళ్ళకి బాక్సులు ఉండవాడ, అన్ని బాక్సులు అన్ని క్రైట్లో వాళ్ళు ఖాళీ ఉండాలి కదా, ఏసీ రూమ్లో వాళ్ళు ఖాళీ ఉండాలి కదా, వాటి బాక్సులు పెంచుకోవడానికి. ఈ విధంగా మాకు వాళ్ళు ఆఫ్ చేసేస్తారు. 10 బండ్లు పోయినాయి అనుకో లోపలికి, ఇంకొద్దబ్బా ఈరోజు వద్దబ్బా పక్కన పెట్టేయండి బండ్లు అంటారు. మళ్ళీ మరుసటి రోజు దాకా ఉంటారు. బాడుకు వచ్చినోడు రేపు దాకా బండి ఆడ పెట్టుకొని ఉంటాడా? వాడికి ఆల్టింగ్ వాడికి ఎంత ఆల్టింగ్ కట్టించేది మేము? వాడికి భోజనం టిఫను రోడ్డు మీద పునుకోవాలి బండి కాడ. ఈ విధంగా మా ఫ్యాక్టరీలో వాళ్ళు చేసే పని. పోయిన సంవత్సరం 4 రూపాయలు ఆయన ఇచ్చినాడు చంద్రబాబు గారు, వీళ్ళు 4 రూపాయలు ఇచ్చినారు ఫ్యాక్టరీ వాళ్ళు. ఆ డబ్బు ఇప్పుడు నెల అయింది ఇచ్చి, ఒక సంవత్సరానికి ఇచ్చినారు ఫ్యాక్టరీ వాళ్ళు 4 రూపాయలు. మొన్న ఇచ్చినాడు, 1 నెలకు ముందుగా మాకు అందరికి. పోయిన సంవత్సరం వాళ్ళ డబ్బు మొన్న ఇస్తే ఇంత 2 సంవత్సరాలు దాని మీద పెట్టుబడి లెక్క అయిపోతుంది కదా. మనం ముందు జనవరి నుంచి వస్తే ఈ జనవరికి వాళ్ళు డబ్బులు ఇచ్చేది మాకు. ఈ విధంగా రైతులు పాడైపోతున్నాం, కానీ ఈ ప్రభుత్వంలో బాగుపడేది ఉండదు. రైతు అనేది బాగుపడే క్వశ్చన్ లేదు. ఇది ప్రధానంగా అయితే రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక రైతు ఉన్నారు, మరి చెప్పండి ఏంటి ప్రధానంగా గత ఏడాది కొంత ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది, ఈ ఏడాది ఏంటంటారు, ఎలా ఉంది? గత ఏడాది ఈల్డింగ్ వచ్చింది, అమ్ముకోలేకపోయినారు, సేల్స్ లేదు. లాస్ట్లో వర్షాలు పడ్డాయి, ఎక్కువ వర్షాలు పడ్డ వల్ల పురుగు వచ్చింది, చాలా ఇబ్బందులు పడ్డారు. కనీసం ఆశలు కూడా గల. లాస్ట్ ఇయర్ రైతులు మొత్తం మంది నష్టపోయినారు. ఫ్యాక్టరీ వాళ్ళు 4 రూపాయలు ఇచ్చినారు, మళ్ళీ గవర్నమెంట్ ఏదో సహాయం చేసింది, వాళ్ళు ఒక 4 రూపాయలు ఇచ్చినారు. అయినా 8 రూపాయల వల్ల రైతుకి ఏం వచ్చేది ఏమీ లేదు. పెట్టుబడి ఎక్కువైపోయింది. ఇప్పుడు మందులు కొట్టడం కానీ, దానికి దున్నకాలని అన్నీ చాలా పెట్టుబడులు. కనీసం ఒక 3 టన్నులు కొయ్యాలంటే మ్యాక్సిమం 15,000 రూపాయలు 12,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఆ 15,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అమ్మేది 15,000కి 20,000 కూడా అమ్మేది లేదు. ట్రాన్స్పోర్టు ఏం గిట్టుబాటులో పోయించారు. ఆ విధంగా జరిగింది. ఈ సంవత్సరం ఈల్డింగ్ తక్కువ, రేట్లు లేవు. ఏం అడిగితే ఎక్స్పోర్ట్ లేదంటారు. మ్యాంగో పరిస్థితి దారుణంగా ఉండదు. కంపెనీ వాళ్ళు లాస్ట్ ఇయర్ 15 తెరుస్తున్నారు, 10 తెరుస్తున్నారు 5 నెలల. ఈ సంవత్సరం ఇప్పటికి కూడా తెరవలేదు. లాస్ట్లో ఒకేసారి తెరుస్తారు వాళ్ళు, ఈ నెల 15కో ఎప్పుడో తెరుస్తారు. ఆ సమయానికి ఉండేటివి రాలిపోతాయి. అందరూ తొందరపడి నేను కోస్తామని వాళ్ళు 3 రూపాయలకి ఇస్తారా 5 రూపాయలకి ఇస్తారని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఒకటే రైతులు చెప్తున్నది, అయితే ఫ్యాక్టరీలు కూడా చాలా ఆలస్యంగా ఓపెన్ చేయడం, ఈ లోపలే పంట కోసినటువంటి రైతాంగం అంతా కూడా ఒక్కసారిగా ఫ్యాక్టరీల మీద పడడం, తర్వాత వాళ్ళు లోడ్ తీసుకునేటువంటి విధానంలో కూడా చాలా మార్పులు, అది ఏ రకంగా అయితే లేట్ చేయడం, లేకపోతే తీసుకున్నటువంటి సరుకు కూడా ఈ ఏడాది తీసుకుంటే మరో ఏడాది ఆ డబ్బులు చెల్లించే విధంగా కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు మామిడి సాగు చేయాలంటే తీవ్ర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటూ కూడా రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గత ఏడాది గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చినప్పటికీ కూడా ఉన్నటువంటి ఖర్చులకు వచ్చేటువంటి దానికి సంబంధం లేనటువంటి దిగుమతి పరిస్థితి మామిడిలో నెలకొందన్నది ప్రధానంగా రైతులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, చిగురువాడ.